హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఈరోజు మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్, అంటే నిన్నటి లో ఏదైతుందో 23,135 దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా ఎంటైర్ డే మార్కెట్ అనేది హయ్యర్ లెవెల్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 23,350 టచ్ అయ్యి 330 లెవెల్లో 23,330 లెవెల్లో క్లోజ్ అయింది. దీన్ని మనం డైలీ టైం ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి ఏదైతే డే క్యాండిల్ ఏదో కంప్లీట్లీ ఇది బేరిష్ క్యాండిల్. ఓకే, ఈవెన్ దో అది బేరిష్ క్యాండిల్ అయినా ఈరోజు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈవెన్ డేలో నిన్నటి లో టచ్ అవ్వకుండా స్లో అండ్ స్టడీగా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 23,150 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఈ మార్కెట్లో రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది. రేపు ట్రేడ్ సెటప్ ఎలా ఉండొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ఈరోజు హై ఏదైతుందో 23,350 అనేది మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాము. దీనిలో వచ్చేసి మన మార్కెట్లో బ్లైండ్గా నేను కాల్ సైడ్ వెళ్తాను అనే ఒక మైండ్ సెట్తో ఉండకుండా మార్కెట్లో రేపు మార్నింగ్ ఓపెన్ ఎలా అవుతే మనం ఎలా ట్రేడ్ చేయాలనే దాన్ని మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ కేస్ మార్కెట్లో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంబడే మనకు ఆ రేంజ్లో మనం లాంగ్ వెళ్ళకుండా కొంచెం మార్కెట్ను రీటెస్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఈరోజు హై ఏదైతే ఉందో, ఈరోజు క్లోజింగ్ హై ఏదైతే ఉందో ఆ హై దగ్గర మనకి ఏదైనా బేరిష్ ఫార్మేషన్ దొరికితే మనం ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేసుకుంటే మన టార్గెట్ వచ్చేసి 23,450 నుంచి 500 రేంజ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇది ఫస్ట్ సెటప్ ట్రేడ్. రెండోది వచ్చేసి ఇన్ కేస్ మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఏదైనా న్యూస్ వల్ల దేనివల్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే సపోర్ట్ ఉందో, అంటే నిన్నటి లో ఈరోజు మార్నింగ్ హై లో ఏదైతే ఉందో అది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కింద, అంటే 23,150 రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. అంటే ఇక్కడ మనకి ఏదైనా బులిష్ ఫార్మేషన్ అయితే మనం ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి మనకు హయ్యర్ సైడ్ 23,350 అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది సెకండ్ సెటప్. థర్డ్ వచ్చేసి మార్కెట్లో ఈరోజు మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఛానల్, అంటే ఈరోజు లోస్ అన్ని డ్రా చేస్తూ ఒక ఛానల్ డ్రా చేస్తే ఈ లెవెల్ అనేది ఎలా ఉందంటే ఇన్ కేస్ ఈ ఛానల్ బ్రేక్ అయితే, అంటే 23,300 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఏదైనా బేరిష్ ఫార్మేషన్ అయితే మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసి ఇది 23,150 200 వరకు, 200 నుంచి 150 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఈవెన్ దో రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 కైండ్ ఆఫ్ సెటప్స్లో మనము ఏ సెటప్ దొరికినా మనం ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.